ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రభు భోజన స్మరణ దినము. పాస్కా భోజన నియమములు. మొదటి పఠనము నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు మరియు 11వ వచనము నుండి 14వ వచనం వరకు. ఆ దినములలో ఐగుప్తు దేశములో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభువు ఈ విధముగా చెప్పెను. అన్ని నెలలలో ఈ నెల మీకు మొదటిదగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి తీరుగా చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రెపిల్లను ఎన్నుకొనవలెను. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యజమాని పొరుగు వారిని కలుపుకొనవలెను. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని పిదప జంతువును ఎన్నుకొనవలెను. జంతువు అశుద్ధమైనది కాకూడదు. అది ఒక ఏడాది పోతై ఉండవలెను. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనదగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజము వారందరూ ప్రొద్దుకూకిన తరువాత దానిని వధింపవలెను. అంతటా దాని రక్తము తీసుకొని పోయి వారు తాము మాంసము తిని ఇంటి వాకిళ్ళ 2 నిలువ కమ్మీల మీద పై అడ్డ కమ్మి మీద పూయవలెను. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలెను. పొంగని రొట్టెలతో చేదు మొక్క కూరలతో ఆ మాంసమును తినవలెను. మాంసమును ఈ క్రింది విధముగా తినవలెను. తినునప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలెను. కాళ్లకు చెప్పులు ఉండవలెను. చేతిలో కర్ర ఉండవలెను. మాంసమును త్వరగా తినవలెను. ఇది ప్రభువు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల జంతువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. రక్తపు పూతలు మీ ఇండ్లకు గుర్తులుగా ఉండును. వానిని చూచి నేను మిమ్మేమియూ చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశము నాశనము చేయునప్పుడు మీరు ఏ విపత్తునకు గురికారు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకొనవలెను. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. క్రీస్తు రక్తమున పాలు పంచుకొనుటయే మన దీవెన పాత్ర. ఈ రొట్టెను తినునప్పుడెల్లా ఈ పాత్రము నుండి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. 2వ పఠనము పునీత చిన్నప్ప గారు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనము నుండి 26వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయునప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా ఈ పాత్ర నుండి పానము చేయునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభువు వాక్కు.
సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనము వరకు. అది పాస్కా పండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా యేసును అప్పగింపవలయనని సిమోను కుమారుడు యూదా ఇస్కారియోతు హృదయములో అంతకు ముందే పిశాచము ఆలోచన కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించెనని, తాను దేవుని యొద్ద నుండి వచ్చితినని, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పల్లెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుముకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవనారంభించెను. అట్లు ఆయన పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికీ కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పెను. పేతురు, అట్లైన ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను, నా తలను కూడా కడుగుము అని పలికెను. స్నానము చేసినవాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమీ కడుగుకొన అవసరము లేదు. మీరు శుద్ధులు, కాని మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పెను. ఆయన తనను అప్పగించు వానిని ఎరిగియుండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడని, ప్రభువునని పిలుచుచున్నారు. మీరు అటు పిలుచుట సముచితమే. ఏలయనా నేను మీకు బోధకుడను, ప్రభువునై ఉన్నాను. మరియు ప్రభువు, బోధకుడైన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగవలయును. నేను చేసినట్లు మీరును చేయవలయునని మీకొక ఆదర్శము చూపితిని. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.